ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ మీద ఇంకో 2 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. లాస్ట్ క్లాస్లో 2 ప్రాబ్లమ్స్ చూసామండి. నేను ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఇక్కడ మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కొన్ని ఇచ్చారు. దాన్ని మనం హోమోజీనియస్ లోకి చేంజ్ చేయాలి. హోమోజీనియస్ అని ఎట్లా కనుక్కోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఈక్వల్స్ టు 0 1 ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి మనం రాద్దాం, విచ్ ఇస్ అ గుడ్ ప్రాక్టీస్ వైల్ డూయింగ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. ఇలా మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేద్దాము ఫస్ట్. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాసిన తర్వాత స్టెప్ 2 ఏంటంటే, మీకు చెప్పాను ఆల్రెడీ, మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేయండి అని చెప్పాను. సో మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. 1 3 -2 2 -1 4 1 -11 14. ఈ నెంబర్స్ ఎట్లా రాశానంటే, దీనికి ఉన్న కోఎఫిషియంట్ వాల్యూస్ అండి, ఎక్స్కి వైకి జెడ్కి. ఆ కోఎఫిషియంట్ వాల్యూస్ని నేను ఇట్లా రాశాను. అండ్ ఈ XYZ మనం ఒక సింగిల్ కాలమ్ మ్యాట్రిక్స్లో రాసిస్తాము. 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక 3x3 మ్యాట్రిక్స్ వచ్చిన మనకి 3 రోస్ వచ్చాయి ఇక్కడ. అండ్ ఈ జీరోస్ని మనం ఒక సపరేట్ ఈక్వల్స్ టు అని చెప్పి కాన్స్టెంట్స్గా రాసేసుకుంటాము. అండ్ ఈ ఫార్మాట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే AX = 0 అనే ఫార్మాట్లో ఉంది. దీన్ని మనం ఈక్వేషన్ 2 అని కన్సిడర్ చేద్దాము. సో మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేస్తే మనకి A/0 అన్నది A అని రావాలి అని ఉంది కదా. సో మనం ఈ A అని ఎక్సెల్ ఫామ్లో కనుక్కున్నాము. సో నేను ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేశాను. ఈ మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేసిన తర్వాత దీన్ని మనం ఎక్సెల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ 2ని 1ని మనం 0 చేయాలండి. ఎందుకంటే మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి. దాని కండిషన్స్ రాద్దాం. R2 → R2 - 2R1 అండ్ R3 → R3 - R1. ఈ కండిషన్స్ ఎట్లా రాస్తున్నారంటే, మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తే ఈ కండిషన్స్ రాయడం ఈజీగా నేర్చుకుంటారు. ఈ కండిషన్స్ అప్లై చేస్తే మనకు వచ్చిన మ్యాట్రిక్స్ A = ఫస్ట్ రోని ఏం చేయలేదు కాబట్టి ఫస్ట్ రో ఎలాగుందో అలానే రాసిద్దాం. సెకండ్ రోని మనం చేసామండి. R2 - 2R1 చేసాం కాబట్టి ఇది 0 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ నేను అప్డేట్ చేసేస్తున్నాను. మీరు కూడా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేసి మీరు కూడా అప్డేట్ చేసుకోండి. ఈ మ్యాట్రిక్స్ అనేది మనకు వస్తుందండి. ఈ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ -14ని కూడా మనం 0 చేయాలి. ఈ -14ని మనం ఎట్లా 0 చేయొచ్చు అంటే, ఈ R3ని R2తో క్యాల్కులేట్ చేయొచ్చండి. బికాస్ 14 is a multiple of 7. సో 7 2s are and 14 అని పెట్టేసి మనం ఏదైనా చేయొచ్చు కాబట్టి దీనికి కండిషన్ రాద్దాం. ఇప్పుడు R3 → R3 - 2R2 అని చేస్తున్నాం. సో ఈ -14 + 14 వచ్చేసి 0 అయిపోతాయండి ఇక్కడ. సో దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అప్పుడు ఈజీగా ఫామ్ అయిపోతుంది. అప్డేటెడ్ మ్యాట్రిక్స్ అనేది నేను ఇప్పుడు రాస్తున్నాను. ఓవరాల్గా అయితే మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది లాస్ట్లో ఫామ్ అవుతుందండి. ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అయిన తర్వాత ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అయిపోయిందండి. అంటే ఇది ఎక్లర్ ఫామ్లో ఉన్నట్టే. ఎక్లర్ ఫామ్లో ఉన్న తర్వాత దీని యొక్క డిటర్మినెంట్ ఆఫ్ A/0, డిటర్మినెంట్ ఆఫ్ A అవన్నీ కనుక్కుందాము. బేసికల్లీ దీని ఆర్డర్ ఎంత, n వచ్చేసి 3. అండ్ దీని యొక్క ర్యాంక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కాబట్టి 1 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ వచ్చేసి 2 వచ్చింది. అండ్ మనం ఇక్కడ మీకు తెలుసు A/0ని డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ అని చెప్తాను. సో ఇవి రెండు = 2 అవుతాయి. అండ్ ఈ 2 అంటే నేను ఏం చెప్పాను మీకు, ర్యాంక్ అని చెప్పాను కదా. సో R = 2, N = 3 అనేవి వస్తాయి మనకి. మీకు నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను కదా, ఈ R N అనే కండిషన్స్ అనేవి మనము అనలైజ్ చేస్తామని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే R is less than N అంటే 2 is less than 3 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దీన్ని సిస్టమ్ కన్సిస్టెంట్ ఉంది బట్ ఇక్కడ కండిషన్ ఏంటి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయని రాయాలన్నమాట. కన్సిస్టెంట్ అయితే ఉంది కానీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో నేను మీకు లాస్ట్ క్లాసెస్లో కేసెస్ గురించి డిస్కస్ చేశాం కదా, ఆ క్లాస్లో చెప్పాను కదా మీకు, కన్సిస్టెంట్ ఉండి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు N - R అనేది మనం కనుక్కొని ఆ N - Rని ఇంకో వేరియబుల్గా కన్సిడర్ చేసి కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చెప్దాము. మీకు ఏం చెప్పాను నేను, N - R కనుక్కోవాలి అని చెప్పాను కదా. సో N - R = N ఎంత, మనకి N ఎంత వచ్చిందంటే మనకి N 3 వచ్చిందండి అండ్ R 2 వచ్చింది. సో N - R చేస్తే 3 - 2 అండి, దట్ = 1 అనమాట. సో ఇది మనకి 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే Z = K చేద్దాం. సపోజ్ మనం Z అనే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని K అని రాసుకుంటున్నాం, జస్ట్ ఫర్ అనాలిసిస్ అనమాట. అంటే XYZలో Zని మనం K అని అనుకుంటున్నాం, ఏదో ఒక వేరియబుల్ అని అనుకుంటున్నాం.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 3 అని కన్సిడర్ చేసుకుందాం అనమాట. అంటే ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏదైతే వచ్చిందో ఎక్లర్ ఫామ్ లో ఉన్న మ్యాట్రిక్స్, దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఈక్వేషన్ 3ని మనం ఇప్పుడు నార్మల్ గా Ax b ఫార్మాట్ లో రాస్తాం కదా, అలా ఆ ఈక్వేషన్ 3ని మనం ఇప్పుడు Ax b ఫార్మాట్ లో రాద్దాం. మనకు వచ్చిన ఈక్వేషన్ 3 ప్రకారం ఎట్లా రాస్తున్నామంటే 1 3 -2 ఇదండి మనకు వచ్చిన ఈక్వేషన్ 3 మ్యాట్రిక్స్. ఈ ఈక్వేషన్ 3 మ్యాట్రిక్స్ నేను Ax b అనే ఫార్మాట్ లో, x 0 అనే ఫార్మాట్ లో రాస్తున్నాను. హోమోజీనియస్ కాబట్టి 0 వస్తుంది, సో 0 0 0 రాశాను. ఈ ఫార్మాట్ లో వచ్చిన తర్వాత ఏం చేయాలంటే నార్మల్ గా దీన్ని ఒక ఈక్వేషన్ ప్రకారంగా రాయాలండి. ఈక్వేషన్స్ ఎట్లా రాస్తాము, అప్పుడు నార్మల్ గా మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎట్లా రాసాము, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ లో ఉన్నాయండి మన దగ్గర. ఆ మ్యాట్రిక్స్ ఫార్మాట్ ని మనం ఈక్వేషన్ ఫార్మాట్ లో రాస్తాం అనమాట. అది ఎలా రాస్తామంటే ఫస్ట్ ఈ ఎక్స్ని ఈ 3తో మల్టిప్లై చేయాలి, ఈ వైని ఈ 3తో మల్టిప్లై చేయాలి, జెడ్ని ఈ 3తో మల్టిప్లై చేయాలి. అలా మనం ఈక్వేషన్స్ అనేది ఇప్పుడు బిల్డ్ చేద్దాం. సో ఎక్స్ని 3 దాంతో చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 3y మైనస్ 2z ఈక్వల్స్ టు 0 వస్తుంది. నెక్స్ట్ 7x 0x అండి, బట్ 0 ఇంటూ ఎక్స్ 0 కాబట్టి -7y చేద్దాము. సో -7y ప్లస్ 8z ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ z అనేది నార్మల్గా నేనేం చెప్పాను మీకు, ఈ జెడ్ని ఈక్వల్స్ టు కే పెట్టుకోండి అని ఇక్కడ చెప్పాను కదా. సో z ఈక్వల్స్ టు కే అని ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అలా చేయడం వల్ల మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. ఒక్కొక్క దాని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని మనం ఇక్కడ రాసేసుకున్నాం. ఇలాంటి ఫార్మాట్లో రాసేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 1 2 అనే నంబర్స్ పెడితే పైన ఉన్న ఈక్వేషన్స్ తో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ప్రతి ఈక్వేషన్ ని రాసుకున్నాం. ఫస్ట్ ఈ కేని ముట్టకుండా మనం ఈ 2 ఈక్వేషన్స్ అయితే సాల్వ్ చేసుకుందాం, y వాల్యూస్ x వాల్యూస్ వచ్చేటట్టు. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుంటే -7y ప్లస్ 8z ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందండి. ఈ -7yని ఇటువైపు పంపించినప్పుడు 7y ఈజ్ ఈక్వల్స్ టు 8z అని వస్తుంది. అప్పుడు మనము y ఈజ్ ఈక్వల్స్ టు 8z బై 7 అని రాయొచ్చు. నేనేం చెప్పాను, z ఈజ్ ఈక్వల్స్ టు k అని చెప్పాను కదా, సో ఈ z ప్లేస్ లో k అని రాస్తాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు 8k బై 7 అని వస్తుంది మనకి. తర్వాత ఈక్వేషన్ 1ని చేస్తాం. అలానే ఈక్వేషన్ 1ని చేసినప్పుడు x ప్లస్ 3y మైనస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్లో మనం ఎక్స్ని కన్సిడర్ చేద్దాం మెయిన్గా. సో x ఈజ్ ఈక్వల్స్ టు -3y ప్లస్ 2z. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ వైని మనం ఏమనుకున్నాం ఇక్కడ 8k బై 7 వచ్చింది కదా y. సో మనం అది ఇక్కడ రాద్దాం, 8k బై 7 ప్లస్ 2z అని రాద్దాం. అప్పుడు మనకి ఇది x ఏమొస్తుంది, 8 3 24 కాబట్టి -24k బై 7 ప్లస్ 2z. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ z ప్లేస్లో k అని రాసేసుకున్నాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు -24k బై 7 ప్లస్ 2k. దీన్ని మనం మళ్ళీ సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ ఈ 7 అనేది దీన్ని కూడా మల్టిప్లై చేస్తే -24k ప్లస్ 7 ఇంటూ 2k బై 7 చేసినప్పుడు అప్పుడు మనకి ఏమొస్తుంది, -24 7 చేస్తే -10k బై 7. ఎందుకంటే ఇది 7 2 14 అవుతుందండి. సో 14 - 24 అంటే ఆల్మోస్ట్ -10k వస్తుంది. -10k బై 7 అనేది వస్తుంది. ఇది మనకు వచ్చిన x వాల్యూ, ఇది వచ్చిన మనకి y వాల్యూ. సో మనం దీన్ని ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఇప్పుడు రాసినట్లయితే, ఎక్స్ ఫార్మాట్లో రాసినట్లయితే నార్మల్గా ఎక్స్ అంటే ఏం చూసుకున్నాం మనం, ఇప్పుడు మనకు గుర్తుందా మీకు, స్టార్టింగ్లో x ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పాను కదా, ఈ ఎక్స్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఈ ఎక్స్ని మనం XYZ అని రాసుకున్నాము. ఈ XYZలో మనం ఏమేమి రాయొచ్చు చెప్పండి మీరే. ఎక్స్ మనకి ఏమొచ్చింది, -10k బై 7 వచ్చింది కదా, సో అదే రాస్తున్నాను, -10k బై 7. y వచ్చేసి మనకి 8k బై 7 వచ్చింది కదా, సో మనం 8k బై 7 అని రాద్దాం. అండ్ z వచ్చేసి మనకి kకి ఈక్వల్ వచ్చింది కాబట్టి k అని రాసేద్దాం. ఇలా మనకు ఒక మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే అన్నిట్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి k అనేది కామన్ ఉందండి. సో మనం ఏం చేస్తున్నామంటే k బై 7ని మనం కామన్ తీస్తున్నాం ఇక్కడ. సో k బై 7ని నేను ఇక్కడ కామన్ తీస్తే -10 8 అండ్ ఇక్కడ 1 ఇవి అనేది మనకు వచ్చాయి ఇక్కడ. సో -10 8 7
ఇది మనకు వచ్చిన సొల్యూషన్ అండి. ఓవరాల్‌గా ఇది అండి మనకొచ్చిన సొల్యూషన్. ఇలా మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకవేళ r అనేది n కంటే తక్కువొచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే ఇట్లా ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ చూద్దామండి. ఇదే టైప్‌లో ఇంకో ప్రాబ్లమ్ చేసి కంప్లీట్ చేద్దాం ఈ వీడియోని.